గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఇటీవలే జరిగినటువంటి వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కోటా శ్రీనివాసరావును ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వేదికపై పిలిచి రాజ్యాంగాన్ని అవమానించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరిగే దాంట్లో భాగంగా ఎంఆర్ఓలను ఎంపీడీఓలను ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించి మీరు పార్టీ రహితంగా పక్షపాత రహితంగా ఎన్నికలు సజావుగా జరిగే దాంట్లో భాగస్వాములు కండి అని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో భాగంగా ఎంపీడీఓ గారు కొత్తగా వచ్చారు. దాంట్లో భాగంగా ఇవాళ జరిగినటువంటి ఆసరా కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సంఘం ఇవాళ పార్టీ రహితంగా కార్యక్రమాలు జరగాలన్నారో ఆ రకంగా జరగాలన్నటువంటి కార్యక్రమాన్ని ఆసరా కార్యక్రమాన్ని చెక్కులు బ్యాంకులో వేయటం ద్వారా ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని వేలాదిగా జనాన్ని పిలిపించి దాని డయాస్ మీద వైసీపీ నాయకులకి ప్రాధాన్యత ఇవ్వటం అధికారులు లోపం చేశారు. ఇక్కడ అధికారులు వైసీపీ వాళ్ళకి మద్దతుగా నిలబడి ఆసరా కార్యక్రమాన్ని వైసీపీ ప్రచార కార్యక్రమంగా మలిచారు. అంతేకాకుండా ప్రోటోకాల్ అంటే తెలియకుండా ఎవరికి ఆసనాలు ఇవ్వాలి, ఎవరిని డయాస్ మీదకి పిలవాలి అనేటటువంటి సందర్భం కూడా లేకుండా సభ్యులను కూడా మేము పైకి పిలుస్తాం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చర్యను కూడా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఎన్నికల విధానానికి కొత్తగా మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి విధానానికి భిన్నంగా మీరు ఓ పార్టీకి అండగా మీరు చేసినటువంటి కార్యక్రమాలకు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఎంపీడీ గారి మీద ఏపీఎం గారి మీద మేము చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిలో ముఖ్యంగా వస్తున్నాం. చోటామోటా నాయకులు వాళ్ళకు ప్రోటోకాల్ అంటున్నారు. కాల్ అంటే తెలియదు, ఫోటో అంటే తెలియదు, ఓ ఫోటో అంటే మాత్రమే తెలుసు. ఆ ఫోటోలో పడ్డామా లేదా అనేది కానీ ప్రోటోకాల్ ఎక్కడో జయదేవ్ గారి ప్రోటోకాల్ గురించి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఉంటే మేము ఎవరికి వాళ్ళు స్వయంకృతంగా వారి ప్రోటోకాల్ అట. దాని గురించి మీరు కూడా గమనించాలి. ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి విధానాల్లో ప్రత్యక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాసిన ఎంపీడీఓ ఏపీఎంల మీద చర్యలకు మేము ప్రభుత్వాన్ని అడగడంతో పాటు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారి కూడా కోరతాం. వాళ్ళ నిర్ణయాలకు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించిన తీరును కూడా కళ్ళకు కట్టినట్టుగా మేము చూపిస్తాం. ఆ రకంగా చూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇవాళ మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి పక్షపాత వైఖరికి నిరసనగా మేము ఇవాళ కార్యక్రమం తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ రకంగా ఏ అధికారి తీసినా ఇవాళ తిరుపతిలో ఎప్పుడో ఎలక్షన్లో కొమ్ము కాసిన వాళ్ళందరూ కూడా ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అయిపోయారు. భవిష్యత్తులో మీరు ఆ రకంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి కూడా ఎట్లాగే ఉంటుంది అని తెలియజేస్తూ ఇవాళ అలాగా ఏ అధికారి కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ఏ అధికారి కూడా ఏ యొక్క పార్టీ పక్షాన్ని చేరినా కూడా మేము తీవ్రంగా వాళ్ళ చర్యలు కలిగిస్తూ వాళ్ళ మీద చర్యలకి భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం.